హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు వీడియోలో టమాటో మిరియాల రసం తయారీ విధానం చూద్దామండి. అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఉట్టిగా కూడా సూప్ లాగా కూడా తాగవచ్చు. చికెన్ ఫ్రై, ఆలూ ఫ్రై లాంటి వాటికి సైడ్ డిష్‌గా కూడా చాలా బావుంటుంది. చాలా ఈజీగా 10, 15 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ టమాటో మిరియాల రసం తయారు చేసుకోవడానికి ఏ గిన్నెలో అయితే మనం రసం పెట్టుకోవాలనుకున్నామో ఆ గిన్నెలోకి 4 మీడియం సైజువి బాగా పండిన టమాటోలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అందులోనే 3 పచ్చిమిర్చిని కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఓ పావు టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకొని చేత్తో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా టమాటోలు అలాగే పచ్చిమిర్చి బాగా మెదిగేలాగా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని అరకప్పు నీళ్ళలో నానబెట్టి చిక్కటి రసాన్ని తీసుకొని వేసుకోవాలి. ఇందులో నేను 750 ml వరకు వాటర్ వేసుకుంటున్నానండి. మీరు తినే పులుపుని చెక్ చేసుకుంటూ అవసరాన్ని బట్టి వాటర్‌ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టి మూత పెట్టుకొని 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద మరిగించాలి. ఇప్పుడు ఇందులో రసం పౌడర్‌ని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నానండి. అందులోనే రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపి మరొక 5 నిమిషాలు లో ఫ్లేమ్ మీద మూత పెట్టుకొని మరిగించుకోవాలి. రసం మరిగేలోగా రోట్లో కానీ చిన్న మిక్సీ జార్లో కానీ 1 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇవి ఇలా బాగా మెత్తగా మెరిగిన తర్వాత ఇందులో 10 వరకు వెల్లుల్లి రెబ్బలకి పొట్టు తీసుకొని వేసుకొని కొంచెం కోర్సుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీలో వేసుకునేటప్పుడు కూడా ఇలానే ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని పల్స్ మోడ్‌లో గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే ఒక పావు కప్పు వరకు సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకొని కొంచెం లైట్‌గా కోర్సుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. దంచి పెట్టుకున్న ఈ మసాలా ముద్దని మరుగుతున్న రసంలో వేసుకొని మరొక 2 నిమిషాలు లో ఫ్లేమ్ మీద మరగనివ్వాలి. ఈ మసాలా ముద్ద వేసుకున్న తర్వాత ఎక్కువసేపు మరిగించాల్సిన అవసరం లేదండి. 2 నిమిషాలు లో ఫ్లేమ్ మీద మరిగితే సరిపోతుంది. ఇలా మరిగిన తర్వాత ఈ గిన్నెను పక్కన పెట్టుకొని ఇందులోకి పోపు వేసుకోవాలి. పోపు కోసం బాండిల్లో 1 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిరపకాయలను మధ్యలో తుంచి వేసుకోండి. అలాగే 2 వెల్లుల్లి రెమ్మలను కూడా క్రష్ చేసుకొని వేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకు, పావు టీ స్పూన్ ఇంగువను కూడా వేసుకొని ఈ వెల్లుల్లి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఈ పోపులో వెల్లుల్లి కానీ, ఇంగువ కానీ ఆప్షనల్ అండి. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. పోపు ఇలా వేగిన తర్వాత ఈ రసంలో వేసుకొని కలుపుకోవాలి. మట్టి పాత్రలో చేశారు కాబట్టి వేడి చాలా సేపు ఉంటుందండి. పోపు ప్రిపేర్ అయ్యేంత వరకు కూడా రసం ఇలా మరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఇందులో రెడీ చేసుకున్న పోపును వేసుకొని వెంటనే మూత పెట్టుకోవాలి. పెట్టుకొని ఒక 5 నిమిషాలు అలానే ఉంచితే ఈ పోపు ఫ్లేవర్ అంతా కూడా రసానికి పట్టి టేస్ట్ బాగుంటుంది. టేస్టీగా టమాటో మిరియాల రసం రెడీ అండి. వేడి వేడి అన్నంలో తిన్నా డైరెక్ట్‌గా తాగినా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.